ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఇవాళ్టికి 5 ఏళ్లు. బాధ్యత లేని పౌరులు, అలసత్వం వీడని అధికారులు పట్టించుకొని ప్రభుత్వాల సాక్షిగా ఈ చట్టం అబాసు పాలవుతోంది. ఇన్నేళ్లైనా సరైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఒక్క జరిమానా విధించలేదు. ఇక నవ్విపోదురు కాక మాకేటి సిగ్గు అన్నట్లుగా పొగబాబులు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ ఉన్నామనే స్పృహ లేదు, ఏం చేస్తున్నామనే జ్ఞానం లేదు, పక్కన పిల్లలున్నారా మహిళలున్నారా అనే కనీస ఇంగితం ఉండదు. తాగాలనే ఆలోచన వస్తే చాలు బహిరంగ ప్రదేశాల్లోనే అగ్గి రాజేస్తారు. తమతో పాటు ఇతరుల ఆరోగ్యానికి పొగబెడతారు పొగరాయిళ్లు. మేము ఎక్కడ పోయినా కానీ ఏ బస్ స్టాండ్ లో నిలబడ్డా, ఏ సభలలో నిలబడ్డా, ఏ రోడ్డు మీద నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా గానీ వాళ్ళు మా పక్క నుంచి సిగరెట్లు తాకుండా చేసుకుంటా వాళ్ళు ఎంత న్యూసెన్స్ చేస్తున్నా గానీ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. పిల్లలు ఉన్నారని కూడా చూస్తలేరండి. పొగబాబులు, ప్రభుత్వాల నిర్లిప్తతపై మండిపడిన సుప్రీంకోర్టు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించింది. అది 2008 అక్టోబర్ 2న చట్టమైంది. కానీ ఏం లాభం? దేశంలో ఏ రద్దీ ప్రదేశంలో చూసినా పొగ గుప్పు గుప్పుమంటూనే ఉంది. కనీసం ఈ చట్టంపై పౌరులకు అవగాహన కూడా కల్పించలేదు. ఈ బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించాలని గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిందంటే మాకు తెలియదు. ఇది తెలియగా అందరు తాగుతా అన్నారు, చాలా మంది తాగుతున్నారు. కావున అందరికి కూడా నాతో పాటు కూడా మేము అందరం బంద్ చేయాలని మా ఆశ. చుట్ట గాని బీడీ తాగేవారు వదిలేదాన్ని మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. ఆ సిగరెట్ కాలే అంచున వచ్చేదాన్ని సైడ్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. ఈ రెండింటి కలిపి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దాన్ని ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ అంటారు. ఇదే సెకండ్ హ్యాండ్ స్మోక్. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని, వీరికి ఇతర వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. శాస్త్రీయంగా ఇంత మటుకు చాలాసార్లు చెప్పబడింది. కనుక ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ నివారణకు అందరూ తోడ్పడాలి. నిజానికి ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదట 200 రూపాయల వరకు జరిమానా, పదే అదే తప్పు జరిగితే 1000 రూపాయల జరిమానా విధింపు నుంచి నెల రోజుల జైలు శిక్ష విధించాలని చట్టం చెప్తోంది. కార్యాలయాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే యాజమాన్యాలను బాధ్యుల్ని చేయాలని స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దాడులు చేయకపోవడం, ఏ ఒక్కరికి జరిమానా విధించకపోవడం చూస్తే చట్టం అమలవుతున్న తీరు కళ్లకు కడుతుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ అతీతమేమీ కాదు. గవర్నమెంట్ అయినా పబ్లిక్ అయినా ఇది అందరి యొక్క సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు ధూమపానం సేవించే వారు కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు చేసి ఎక్కడైనా ప్రైవేట్ ప్లేసెస్లో మీకు ఎవరికి అభ్యంతరం లేని ప్లేసులో మీరు ధూమపానం చేసుకోండి. కాబట్టి పబ్లిక్ ప్లేస్లో మీరు ధూమపానం చేసి ఇతరులకు హాని కలిగించవద్దని మీ తరపున కోరుకుంటున్నాను. టొబాకోను బ్యాన్ చేసేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన విధానాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల అమలు, కార్లకు నల్లతెరల తొలగింపుపై చూపిన శ్రద్ధ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం అమల్లోనూ చూపితే ఫలితం ఉంటుంది. అయితే ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. ఎప్పుడైనా సరే ప్రభుత్వ వ్యవస్థ సరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిల్చుంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఉంది. రాత్రి అలాంటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు దొరికితే వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రజల్లో ఒక రకమైన భయం వచ్చింది. హైదరాబాద్లో ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నారు, అయ్యా మీ కార్లకి బ్లాక్ ఫిల్మ్ తీసేయండి అంటే ఎవరూ తీసేయలేదు. కానీ కేవలం 100 రూపాయలు ఫైన్ వేయడం వల్లనే ఇంప్లిమెంట్ చేయడం, పోలీసులు రోడ్ల మీద ఇంప్లిమెంట్ చేస్తే వారం రోజుల లోపల దాదాపు 95% సక్సెస్ అయింది. ఎవడైనా సిగరెట్ తాగుతున్నప్పుడు వానికి 200 రూపాయలు ఫైన్ వేస్తే
200 కాదు 100 రూపాయలు ఫైన్ వేసిన దారికి వస్తారు. ఒక వ్యవస్థను మార్చాలన్నప్పుడు కొంచెం కఠినంగా లేకపోతే మీకు రిజల్ట్స్ రాదు. ధూమపానానికి పౌరులు బానిసయ్యే విధంగా తయారీ సంస్థలు విషపూరిత రసాయనాలు వాడుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇలాంటి విషయాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రమాదకర పరిణామమే. అందుకే పొగరాయిళ్లతో పాటు వారి చుట్టుపక్కల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే.